హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలా మంది ఇంటర్వ్యూలకి వెళ్ళే ఉంటారు. కానీ ఆ ఇంటర్వ్యూలో మన క్వాలిఫికేషన్కి అస్సలు సంబంధం లేని ఎన్నో ప్రశ్నలను అడుగుతారు. అలాంటి పరిస్థితి మన టామ్ గాడికి ఎదురైంది. ఇప్పుడు మన టామ్ గాడు ఆ సిచ్యుయేషన్ని ఎలా ఫేస్ చేస్తాడో చూద్దాం రండి. పేరేమిటి? అప్పుల అప్పారావు సార్. ఓకే, జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? నాకు జాబ్ వచ్చాక మీరు శాలరీ ఇస్తారు కదా సార్, ఆ శాలరీతో చేసిన అప్పులన్నీ తీర్చేద్దాం అనుకుంటున్నానండి. కానీ మేము ఇంకా నీకు జాబ్ ఇవ్వలేదు కదా. కానీ నాకు ఉన్న తెలివితేటలకి మీరు తప్పకుండా జాబ్ ఇచ్చేస్తారు సార్. ఓహో, అంత తెలివైన వాడువా? అయితే తాజ్మహల్ ఎక్కడుందో చెప్పు. కట్టిన చోటే. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుందో చెప్పు. కప్పు ఖాళీ అవుతుంది. 2 మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకుంటారు? జ్యూస్ చేసుకొని. గుడికి వెళ్ళినప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు? గుడికి వెళ్ళినప్పుడు బొట్టు నుదుటికి పెట్టుకుంటారు. ఒక బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు? నీ అబ్బా, బస్సులో పట్టినంత మంది కూర్చోవచ్చు. ఆఫ్రికా గిరిజనులు అరటిపండుని ఎలా తింటారు? ఈ అబ్బారే, అరటిపండుని ఎవడైనా ఒలిచే కదరా తింటాడు. హుసేన్ సాగర్ లో బుద్ధుడు ఒక చెయ్యిని పైకెత్తి ఉంచుతాడు. ఎందుకు? కింద నీరు పెరిగితే పైకి పోతారని చెప్పేందుకు. నిద్రలో మంచం మీద నుంచి కింద పడితే ఏమవుతుంది? పొద్దున్నే మా నాన్న నెడ్డి మీద నాకు ఒక్కటి పీకితే మంచం మీద నుంచి కింద పడతాను సార్, అప్పుడే నాకు మెలకు వస్తుంది. రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లను ఎందుకు పెడతారు? డ్రైవర్ని నిద్ర లేపడానికి సార్. నిమ్మకాయ సగానికి కోసి రసం ఎందుకు పిండుతారు? తొక్క తీస్తే టైం వేస్ట్ కాబట్టి. టీవీ రిమోట్ అంటే మగవారికి ఎందుకు అంత ఇష్టం? ఇంట్లో అదొకటి మాత్రమే చెప్పిన మాట వింటుంది కాబట్టి. అమ్మాయిలకు పెళ్ళెందుకు చేస్తారు? ప్రేమలకి ఫుల్ స్టాప్ పెడతారని. భార్యలను సినిమాలకి ఎందుకు తీసుకువెళ్తారు? 3 గంటల పాటు మాట్లాడకుండా ఉంటారని. పెళ్లి చూపులకు అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకువెళ్తారు? బలించే ముందు మేకనే గుడి దగ్గరికి తీసుకువెళ్తారు కాబట్టి. సరే, మరి ఇక ఇంటర్వ్యూ ముగిసింది. సార్, మరి నాకు జాబ్ వచ్చినట్టేనా? నువ్వు చెప్పిన ఇన్ని తెలివైన జవాబులకి మేమే కాదు, ప్రపంచంలో ఎవ్వడైనా నీకు జాబ్ ఇవ్వడు.